మంచు వారింట్లో గొడవల మంటలు రేగుతున్నాయి. మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు ముదిరాయి. మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే మనోజ్ 30 మంది బౌన్సర్స్ ని దింపాడు. దుబాయ్ నుండి హైదరాబాద్ చేరుకున్న విష్ణు కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి వెళ్లనున్నారు. మంచు మనోజ్ ఇంటికి వెళ్లిన విష్ణు బిజినెస్ పార్ట్నర్ విజయ్ సీసీటీవీ హార్డ్ డిస్క్ తీసుకెళ్లినట్టుగా సమాచారం. మరోవైపు మనోజ్ ఇంటిపై విష్ణు నిఘా పెట్టారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. నిన్న మంచు మనోజ్ గాయాల పాలయ్యారు. అయితే మనోజ్ని ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు అన్నది బయటికి రాలేదు. మెడికల్ లీగల్ రిపోర్ట్లో మంచు మనోజ్ ఒంటిపై గాయాలున్నట్టుగా తేల్చారు వైద్యులు. వెన్నుముక, మెడపైన గాయాలున్నట్లుగా రిపోర్ట్ ఇచ్చారు. మంచు లక్ష్మి ఇప్పటికే మనోజ్ ఇంటికి వెళ్లారు, ఆయన్ని పరామర్శించారు. ఆస్తుల పంపకాల సందర్భంగా మంచు వారింట్లో గొడవలు జరిగాయన్న వార్తల్ని మోహన్ బాబు కొట్టిపారేస్తున్నారు. మంచు విష్ణుకు, మంచు మనోజ్ కు మధ్య గతంలో కూడా గొడవలు జరిగాయి. అన్నదమ్ముల సవాళ్లు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు పోటీ పడి బౌన్సర్లను తెచ్చుకోవడంతో అసలు కేఎం రాజశేఖరన్ గానుగ నూనె బిజినెస్ చేస్తూ నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మంచు ఇంట్లో మంటలకి కారణం ఏంటి అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు ఇద్దరు మోహన్ బాబు ఇంటి వద్ద అంతమంది బౌన్సర్లను పెట్టారు? వివరాలు అందించడానికి మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, విష్ణు కానీ లేదా మనోజ్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ లో గందరగోళం ఏర్పడుతుంది, వీళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అని. సో క్లారిటీ ఇచ్చే అవకాశం లేదా? వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే చూడాలి. నిన్న ఇష్యూ అయినప్పటి నుండి కూడా మంచు మనోజ్ ఇప్పటివరకు మీడియాతో మాట్లాడని పరిస్థితి ఉంది. నిన్న టీఎక్స్ హాస్పిటల్కి వచ్చి అక్కడ వైద్య పరీక్షలు చేసుకొని ముగిసి వెళ్ళేటువంటి క్రమంలో కూడా ఆయన నిన్న మాట్లాడకుండా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇంకా మోహన్ బాబు నివాసంలోనే మంచు మనోజ్ ఉన్నాడు. మరోవైపు మంచు విష్ణు దుబాయ్ నుండి కూడా హైదరాబాద్ చేరుకున్నారు. కుటుంబ సన్నిహితులతో పాటు మోహన్ బాబుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా మొత్తం ఈ ఇష్యూని ఒక కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో మంచు మనోజ్తో కావచ్చు, విష్ణుతో, ఆ తర్వాత మోహన్ బాబుతో మాట్లాడుతున్నారు. ఉన్నటువంటి గొడవలన్నింటినీ కూడా కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప ఈ రకంగా బయటకు వచ్చి రాద్ధాంతం చేస్తే ఇష్యూ ఇంకా పెద్దదవుతుంది అన్నటువంటి దాంతో చాలామంది కుటుంబ సన్నిహితులంతా కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇప్పుడు ఏదైతే మోహన్ బాబు కావచ్చు, ఆ తర్వాత మంచు విష్ణు వారంతా కూడా తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని చెప్తున్నప్పటికీ మాత్రం ఇక్కడ మంచు మనోజ్కి సంబంధించిన మనుషులు మాత్రం ఇంకా తాము త్వరలోనే వీటన్నిటికీ సంబంధించి జరుగుతున్న పరిణామాలపై తమ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాం, తమకు కొంత సమయం కావాలనేది కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు నిన్న వినయ్ మహేశ్వరి అనేటువంటి వ్యక్తి ఆయన టీఎక్స్ హాస్పిటల్కి ఏదైతే వెళ్లేందుకు కారణమైనటువంటి ఆ గొడవకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా ఆయన హార్డ్ డిస్క్ని తీసుకెళ్లాడు. కాబట్టి ప్రస్తుతం మంచు మనోజ్ ఇక్కడికి చేరుకున్నాడు. మంచు మనోజ్ ఇక్కడ చేరుకుని ఆయనకు సంబంధించిన బౌన్సర్లు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వినయ్ మహేశ్వరి అనేటువంటి వ్యక్తి మోహన్ బాబు కావచ్చు, ఆ తర్వాత మంచు విష్ణుకి చాలా అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. శ్రీ విద్యానికేతన్కి సంబంధించిన బిజినెస్ పార్ట్నర్గా ఆయన ఉన్నాడు. కాబట్టి సో ఇప్పుడు ఆయనకు సంబంధించిన ప్రమేయంపై కూడా ఇటు మంచు మనోజ్ కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఆయన ఏ రకంగా తన ఇంట్లోకి వచ్చి ఆ సీసీ కెమెరాకి సంబంధించిన హార్డ్ డిస్క్ ఇంట్లోకి నుంచి తీసుకెళ్తాడు అన్నటువంటి విషయంపై కొంత ఆగ్రహంగా ఉన్నాడు. ఒకవైపు మంచు విష్ణుతో పాటు మంచు మనోజ్కి సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీ అంతా కూడా ఇంట్లోనే ఉంది. మరోవైపు లేడీ బౌన్సర్లను కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఈరోజు విష్ణు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచు మనోజ్తో నేరుగా ఇక్కడ మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే కుటుంబ పెద్దలు కావచ్చు, ఆ తర్వాత కొంతమంది మోహన్ బాబుకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి వారంతా కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్గా బయట కలిసి మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో అప్పటి వరకు కూడా మనోజ్ బయటికి వచ్చి మాట్లాడతాడా జరుగుతున్నటువంటి విషయంపై ఇంకా మోహన్ బాబు కావచ్చు, విష్ణు ఇప్పటివరకు స్పందించకపోయినప్పటికీ మాత్రం కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు. ఈరోజు ఉదయం మంచు విష్ణు నేరుగా ముంబై నుండి వచ్చి మనోజ్తో మాట్లాడి ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. ఇంకా ఆమె తన చేతుల్లో లేదన్నటువంటి విషయాన్ని కూడా ఆమె తన సన్నిహితుల ద్వారా చెప్పింది. సో కుటుంబానికి సంబంధించిన పెద్దలతో పాటు మోహన్ బాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఈ వ్యవహారం ఎక్కడికి వస్తుంది అనేది కూడా మరి కాసేపట్లోనే తెలియటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ రంజిత్.